హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో ఎప్పుడు చేసుకునే రెసిపీయేనండి. కానీ కొంచెం కొత్తగా పిల్లలు ఇష్టంగా తినాలంటే మాత్రం ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక ఇలాంటి సన్నకార పూస మీరెప్పుడైనా ట్రై చేశారా? మీకు లావుగా చక్రాలు ఇష్టమా? ఇలాగ సన్న చక్రాలు ఇష్టమా? నాకైతే ఈ సన్న చక్రాలు చేసినాక ఇవే భలే నచ్చాయండి. మా ఇంట్లో మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. ఇంత టేస్టీగా ఉన్న సన్న చక్రాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మనం ముందుగానే శనగపప్పు, బియ్యం కలిపి నేను మరపట్టించుకున్నానండి. సగం శనగపప్పు అంటే ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు బియ్యం అనమాట. కప్పుల లెక్కన మిల్లులో మనకి పట్టారు కదండీ! అందుకని చెప్పేసి ఒక కేజీ శనగపప్పు, ఒక కేజీ బియ్యం వేసి మిల్లాడించుకొని తెచ్చుకున్న పిండిని ఇలా చక్కగా ఒక 2 కప్పులైతే జల్లించుకుంటున్నానండి. మనం ఏ పిండి అయినా ఇలా జల్లించుకోవడం చాలా మంచిది. తర్వాత దీనిలో రుచికి సరిపడిన ఉప్పు, ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఒక స్పూను. ఇక జీలకర్ర పౌడరు, ఉప్పు వేసుకొని మన పిండిలో కలిసేట్టుగా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. మనం పిండిని చేత్తోనే కలుపుకోవాలండి. తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యి వేసుకున్నా లేదా బటర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నా దగ్గర అవి 2 అవైలబుల్గా లేవు కాబట్టి నేను నూనెనే వేసుకుంటున్నాను. ఇక కాచిన నూనె వేసుకున్నా కూడా ఇంకా బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి. ఇక దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాము వాడట్లేదండి, జీలకర్ర పొడి అయితే వేశాను. వామైనా జీలకర్ర అయినా మనకి డైజెషన్కే కదండి, అందుకని జీలకర్ర పొడి వేశాను. ఇక్కడ నేను లావు చక్రాలు చేసుకోవాలనుకోవట్లేదు, సన్న చక్రాలు చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనే మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కూడా వేయలేదండి. జస్ట్ ఇలా జీలకర్ర పొడి, సాల్ట్ వేశారంటే మీరు వండిన సన్న చక్రాలు ఒక్క 2 రోజుల్లో మొత్తం ఖాళీ అయిపోతాయన్నమాట. ఇక పిండి చక్కగా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. తర్వాత పిండి మీద కూడా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసి పిండి కలిపెట్టడం వల్ల మన చేతులకి పిండి అనేది అస్సలు అంటుకోదు. ప్లస్ మనం చక్రం వేసుకునేటప్పుడు కూడా ఈజీగా దిగిపోతుందనమాట. ఎక్కడ గట్టిగా అనేదే ఉండదు. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ముద్ద. చూసారా, చేతుల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది వీడియోలో. తర్వాత సన్నకార పూసున్న చక్రాల ప్లేట్ వేసుకొని నూనె అప్లై చేసుకొని పిండి ముద్దనైతే ఈ చక్రాల మౌల్డ్లోకి ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే గన్ టైప్ అండి. దీంతో నేను ఇప్పుడు చాలాసార్లు చక్రాలు అయితే చేశాను. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చక్రం అనేది వేసుకోవాలి. మనం ఒక చక్రం వేసి తీసాక మళ్ళీ రెండో చక్రం వేసినప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచుకొని తర్వాత దాన్ని సిమ్లోకి పెట్టుకుని అప్పుడు చక్రం వేసుకోవాలి. ఈ చక్రం వేస్తుంటే అండి ఆయిల్లో నుంచి వచ్చే ఆ సెగ చేతులకు మొత్తానికి కొడుతుంది. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా తిప్పలేకపోతున్నాను. చూడండి, ఇలా రౌండ్గా వేసుకోండి. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి. ఆయిల్ వేడి తగ్గాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆ చక్రాల నుంచి బుడగలు రావడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనము ఆ చక్రాన్ని గరిటెతో ఇలా కొట్టామంటే మనకి కాస్త గట్టిగా అనిపించినప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ బుడగలు వచ్చేంత వరకు అలాగే ఉంచాలి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి. ఇలాగా చక్రాలు మొత్తం కూడా చక్కగా కాల్చుకుంటే మనకి రెండో వైపు కూడా అర్థమవుతుంది. మనం గంటెతో ఇలా కొంచెం ట్యాప్ చేసామంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అప్పుడు మనకి చక్రాలు చక్కగా కాలిపోయినట్టు అనమాట. ఇక నురగలు రావడం కూడా ఆగిపోయిందంటే మన చక్రం పూర్తిగా ఉడికిపోయినట్టే. తర్వాత దీన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని జాలి గరిటెలో వేసుకోవాలి. చిల్లుల గరిటెలో వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా మనకి కిందికి వచ్చేస్తుంది. ఇక అడుగున ఏమైనా సన్న చక్రాలు విరిగిపోయిన ముక్కలు ఉంటే ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం నెక్స్ట్ వేసినప్పుడు నల్లగా అయిపోతాయి. అందుకని అలా అవ్వకుండా ఉండాలంటే మనం ముందుగానే గరిటెతోటి వాటిని సపరేట్ చేసుకోవాలి. ఇలాగా ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఇలా చక్రాలు వేసుకున్నాను. నాకైతే ఇన్ని చక్రాలు వచ్చాయి. ఇవి 2 రోజుల్లో అయిపోయాయి అన్నమాట. మీ పిల్లలు కూడా ఇలా ఇష్టంగా, మీ ఇంట్లో వారికి కూడా మీరు చాలా ఇష్టంగా ప్రేమతో చేసి పెట్టారంటే
చాలా ఇష్టంగా తినేస్తారు. మనం బయట నుంచి ఎలాంటి స్నాక్స్ అనేది కొనే పనైతే ఉండదు. మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినొచ్చు. అయితే ఈ సన్న కూర పూస మీకు కూడా కావాలంటే తప్పకుండా చేసుకొని తినడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.